యేసు ప్రభు మాట చొప్పున పేతురు వలవేసి విస్తారమైన చేపలు పట్టాడు. 2 దోణెలు మునిగే అన్ని చేపలు పట్టాడు. ఆ చేపలను చూసి ఆశ్చర్యపోయాడు పేతురు. పేతురే కాదు, పేతురుతో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. వారి జీవితంలో అన్ని చేపలను ఎప్పుడూ వారు చూడలేదు. అలాగే దేవుడు మన జీవితాలలో ఒక అద్భుతం చేయాలి అనుకుంటే ఎవరు ఆపలేరు. దేవుడు ఆశీర్వదించడం మనల్ని మొదలుపెట్టాడు అంటే ఆశీర్వాదాన్ని ఆపలేరు. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే అంతగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ సీమోను పేతురుతో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈయన ఒక మాట చెప్పంగానే ఇన్ని చేపలు పడ్డాయి. ఈయన ఒకరోజు పడవలో ఉంటేనే ఇన్ని చేపలు పడ్డాయి. అసలు ఈయన జీవితాంతరం మనతో ఉంటే మనం బాగా దీవించబడతాం, కోట్లు సంపాదించుకుంటాం, మంచి పరిస్థితి మనకు ఏర్పడితేనే అనుకోవాలి కదా. అనుకోవాలా లేదా? అలాగా అనుకోకుండా ఇప్పుడు పేతురు ఈ 8వ వచనంలో ఏమన్నాడంటే, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. యేసయ్య ఎదుట సాగిలపడ్డాడు. ఆశ్చర్యపోయి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మున్నయ్యా అని చెప్పాడు. చూసారా? చూడండి, దేవుడు ఒక అద్భుతం చేసినప్పుడు, దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం మన జీవితాల్లో చేసినప్పుడు మనం మన హృదయాన్ని చూసుకోవాలి. మనం మన అంతరంగ స్థితిని చూసుకోవాలి. మన హృదయాన్ని పరిశీలనగా చూసుకోవాలి. ఇక్కడ పేతురు అంటున్నాడు, బయట కనబడే ఆశీర్వాదాల కంటే కూడా పేతురు అన్నాడు, ప్రభువా నన్ను విడిచిపెట్టిపోయా, నేను పాపాత్ముణ్ణి అని చెప్తున్నాడు. దేవుడు నీ జీవితాల్లో ఒక అద్భుతం చేస్తున్నాడు అంటే, ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తూ ఉన్నాడంటే నువ్వేదో గొప్పవాడు అని కాదు. నువ్వు దేవుని వైపు మళ్ళాలని, దేవుని వైపు తిరగాలని, మారు మనసు పొంది పాప క్షమాపణ పొందాలని, నిత్య జీవానికి నువ్వు వారసుడు అవ్వాలని దేవుడు నీ జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉంటే అద్భుతాలు చూసి మురిసిపోతున్నావేమో కానీ అసలు నిన్ను నువ్వు సరి చేసుకుంటున్నావా? దేవుని యొక్క కార్యాలను చూసి నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకుంటున్నావా? ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపెట్టిపోయా, నేను పాపాత్ముణ్ణని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. ఒక అద్భుతం చూసినప్పుడు పేతురు ఏమన్నాడు? నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. దేవుడు నీకు ఒక మేలు చేసినప్పుడు, దేవుడు ఒక సూచిక్రియ చేసినప్పుడు నువ్వు మురిసిపోవటం కాదు, నువ్వు హెచ్చించుకోవటం కాదు. దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడనుకో, దేవా నీకు స్తోత్రం, అర్హత లేని నాకు నువ్వు ఇల్లు ఇచ్చావయ్యా. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడనుకో, ప్రభా నాకంటే బాగా చదువుకున్న వారు ఉద్యోగాలు లేక వీధులు అమ్మడి తిరుగుతున్నారయ్యా, నాకు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం. నీకు దేవుడు సంతానం ఇచ్చాడనుకో, ప్రభా నాతో పాటు పెళ్ళైన వాళ్ళకి అనేక మందికి సంతానం లేదయ్యా, నువ్వు నాకు సంతానం ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పాలి. నీ కడుపు నిండా అన్నం పెట్టాడనుకో, దేవా ఆకలితో అలమడించి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాకు అన్నం ఇచ్చావయ్యా. బట్టలు లేవనుకో, నీకు మంచి బట్టలు ఇచ్చాడనుకో, ప్రభా ఈ బట్టలు కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా, ఈ నీడ కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా అని ప్రతి ఒక్కరి నిమిత్తం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కదా. నీకు అద్భుతం చేస్తే నీ మీద నువ్వు అతిశయపడటం, నిన్ను నువ్వు గొప్ప చేసుకోవటం, ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, ఇతరులను తృణీకరించి మాట్లాడటం. నీ కుటుంబ పరిస్థితులు బాగుంటే సంతోషం, దేవునికి మహిమ. కానీ ఇతరుల కుటుంబాల పరిస్థితులు బాగాలేదని నువ్వు హేళన చేసి ఎగతాళి చేస్తే ఒకసారి దేవుని వైపు చూస్తాడు. జాగ్రత్త. ఇతరులు బాధలో ఉన్నప్పుడు మనం సంతోషించకూడదంట. వాళ్ళు శత్రువులైనా సరే వారు బాధలో ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి. వారు బాధలో ఉన్నప్పుడు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. వారు పస్తులతో బాధపడుతూ ఉంటే మనం ఒక పూట భోజనమైన వారికి ఇవ్వాలి. దేవుని ప్రేమ మహా గొప్ప ప్రేమ. ఆ ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. ఇక్కడ పేతురు గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు. చివరికి ఏమంటున్నాడు తెలుసా? ప్రభా నేను పాపాత్మున్నయ్యా, నేను దుర్మార్గున్నయ్యా, నాలో అనేక లోపాలు ఉన్నాయి,
నాలో అనేక బలహీనతలు ఉన్నాయి ప్రభువా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. పేతురు కోరుకునే ఆశీర్వాదం ఈ లోకపరమైన ఆశీర్వాదం కాదు. తన హృదయాన్ని పరిశీలన చేసుకుంటున్నాడు. లోకంలో చాలామంది వాళ్ళు ఎలాంటి వారైనా సరే వారు ఆస్తులు సంపాదించుకుంటూ ఉంటారు. గొప్పగా ఉండటం కోసం వారు ఏమైనా చేయటానికైనా వెనకాడరు. కానీ ఇక్కడ పేతురు తన హృదయ అంతరంగాలను పరిశీలన చేసుకొని అంటున్నాడు, నేను పాపాత్ముని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పారంటే వారు పట్టిన చేపల రాశి అతి విస్తారమైనందున పేతురుతో కూడా ఉన్న వారందరూ కూడా విస్మయం పొందారు, ఆశ్చర్యపడ్డారు. కనుక దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా వారి హృదయాల్లో ఇక పశ్చాత్తాపం మొదలయ్యింది. దేవుని యొక్క మహాకార్యాలు కన్నులారా చూశారు. వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి దేవుని కొరకు. అలాగే దేవుడిని కార్యం చేసినప్పుడు నీ హృదయాల్లో కూడా కార్యం చేయాలి. దేవుడు చేసిన మేలుని చెప్పుకోవటానికి కూడా నోరు రాని మనుషులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. దేవుడు నాకు ఈ మేలు చేశాడని చెప్పుకోవడానికి కూడా నోరు రాని మనుషులు, దేవుడు చేసిన మేలును ఒప్పుకోవడానికి కూడా పనికిరాని మనుషులుగా ఉంటున్నారు. ఇక్కడ చూడండి, పేతురు అంటున్నాడు అక్కడ అద్భుతాన్ని చూసి, నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. అప్పుడే యేసు ఏమన్నాడు చూడండి, అందుకు యేసు భయపడవద్దు. దేనికి భయపడుతున్నాడంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో గ్రహించాడు, అతను ఎంత పాపాత్ముడో తెలుసుకున్నాడు. దేవుని ఎదుట నిలబడటానికి కూడా ఆయన చాలా భయపడిపోతున్నాడు. తను చేసిన పాపం యేసయ్య ఎదుట నిలబడనివ్వటం లేదు. ప్రభు అన్నాడు, అందుకు యేసు భయపడవద్దు. నీవు ఏ విషయంలో భయపడుతున్నావో నీ హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు, ఆయన అందరి హృదయాలను ఎరిగినవాడు. ఆ మాట చదువుదాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి కూడా యేసు ప్రభువుకు తెలుసు. ఆయనకి ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. ఆయన అందరినీ ఎరిగినవాడు. చెట్టు మీద కూర్చున్న జక్కయ్య కూడా యేసయ్యకి తెలుసు. చెట్టు కింద కూర్చున్న నతనేలు కూడా యేసయ్యకి తెలుసు. ఈరోజు మనమందరము కూడా యేసయ్యకు తెలుసు. యేసయ్య ఆయన మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు. నీ పొరుగువాడు నీతో తినుము, త్రాగుము, సుఖించుమని చెప్తే నువ్వు తినొద్దు. ఎందుకో తెలుసా? వాడు హృదయపూర్వకంగా మాట అనలా. ఒకవేళ నువ్వు తిన్నా దాన్ని కక్కివేయదువు. కార్యంలో లెక్కలు చూసుకొని వాడు. చూడండి, మనకి ఎంతోమంది తినమని త్రాగమని చెప్తారు. దయచేసి చెబుతున్నాను, మనుషుల మనస్తత్వాలు ముందు మనం తెలుసుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా ముందు మనం తెలుసుకోకపోతే చాలా పొరపాట్లు పడతాం. నేను దైవజనుని అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను. ఎవరు ఏ ఉద్దేశంతో పిలుస్తారో కూడా నాకు తెలియదు. పిలిచి మన మీద చాలా చెడ్డ విషయాలు చెబుతూ ఉంటారు. పిలిచేది వారే, చెప్పేది వారే. అన్నిటికీ సాక్ష్యం ఎవరు? దేవుడు. ఒక్కొక్కళ్ళ నోటి మాటలో కత్తి కంటే పొదును కలియండి. ఒక్కరి మాటలో మంగళ కత్తి కంటే పొదును కలియంట. మాట కత్తి కంటే పొదును గలది. కాబట్టి మనుషులతో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎవరి మనసులో ఏముందో మనకు తెలియకోకుండా అందరూ మనల్ని ప్రేమిస్తున్నారు, అందరూ మనల్ని గౌరవిస్తున్నారని నువ్వు అనుకుంటే ఎలాగా? అలా అనుకుంటే పొరపాటు పడతావు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తాను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు, మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఈ లోకంలో భర్త మనసులో ఏముందో భార్యకి తెలియదు, భార్య మనసులో ఏముందో భర్తకు తెలియదు, తల్లిదండ్రుల మనసులో ఏముందో పిల్లలకు తెలియదు, పిల్లల మనసులో ఏముందో తల్లిదండ్రులకు తెలియదు, యజమానుల మనసులో ఏముందో దాసులకు తెలియదు, దాసుల మనసులో ఏముందో యజమానులకు తెలియదు. అలాగే ఒకరి హృదయంలో ఏముందో ఇంకొక వ్యక్తికి తెలిస్తే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి. భూమి మీద ఏ ఒక్క మనుషుడు కూడా ఉండడు.
కాబట్టి దేవుడు అన్ని మానవుడు వశం చేశాడు, కానీ హృదయాన్ని మాత్రం ఆయన వశం చేసుకున్నాడు. ఎందుకంటే అందరినీ ఎరిగిన వాడు, నరుని యొక్క ఆంతర్యంలో ఉన్న విషయాలను కూడా ఆయనకి తెలుసు. హృదయాంతరంగములను పరిశీలించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కనుక పేతురు మనసులో ఏముందో కూడా ప్రభువుకు తెలుసు. పేతురు పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన దొంగతనం చేశాడా, వ్యభిచారం చేశాడా, మోసం చేశాడా, కూని చేశాడా, ఇవన్నీ లేదు. నేను పాపాత్ముడినయ్యా అన్నాడు. అని ఏ పాపం చేశాడో మనకు తెలీదు, కానీ నేను పాపాత్ముడినని తన పెదాలతో యేసయ్య సన్నిధిలో ఒప్పుకున్నాడు. అందుకని దేవుని వాక్యం ఉంది, అతిక్రమమును దాచువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. తన పాపముల నిమిత్తమై పరిహారము నొందినవాడు, ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కనుక నీ హృదయంలో ఏ పాపం ఉందో నిన్ను నువ్వు పరిశీలనగా తెలుసుకో. ఇతరులు నీ పాపాలను ఎత్తి చూపిస్తూ నువ్వు భరించలేవు, కానీ నీ హృదయ అంతరంగములో దేవునికి నచ్చనివి ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని యొక్క కనికరాన్ని పొందుతావు. ఇక్కడ నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి పొమ్మంటే ప్రభు అంటున్నాడు. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి మనుషులను పట్టువాడవయ్యుందు అని నీతో నేను చెప్పుచున్నాను. వారు ధోనులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు? ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టిన జాలరువి, ఇక ఇప్పటి నుండి మనుషులను పట్టే జాలరుగా నిన్ను నేను చేయబోతున్నాను అన్నప్పుడు వారు ఆ ధోనులను దరికి చేర్చి అప్పటి నుండి యేసు ప్రభువుని వెంబడించారట. జీవితకాలం వెంబడిస్తూనే ఉన్నారు. ఆంద్రేయ, పేతురు, అలాగే యోహాను, యాకోబు, వీరందరూ కూడా యేసు ప్రభు వారి పిలుపుకు లోబడి వారికి కలిగిన సమస్తాన్ని సైతం విడిచిపెట్టుకొని ప్రభువుని వెంబడిస్తూ వచ్చారు. చావటానికైనా వారు దేవుని కొరకు సిద్ధపడ్డారు. వారు చేపలు పట్టే జాలరులే, కానీ దేవుడు వారిని మనుషులను పట్టే జాలరులుగా చేశాడు. ఎందుకో తెలుసా? భవిష్యత్తులో ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. అది ఇప్పుడు మనకు కనబడదు. తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు అందరికీ దేవుడు తెలియజేస్తాడు. అందుకని దీపాన్ని వెలిగించి కంచం కింద, కొంచెం కింద, మంచం కింద పెట్టరు, కానీ దీపవృక్షం మీద పెడతారు. ఎందుకంటే ఇంటిళ్ళ పాదికి వెలుగు ఇవ్వటానికి. కొండ మీద ఉన్నటువంటి పట్టణం మరుగై ఉండనేరదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు నువ్వు జనానికి తెలియాల్సిన అవసరం లేదు, కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు అందరికీ నిన్ను తెలియచేస్తాడు. అందరు ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు. అందరు ఎదుట నిన్ను హెచ్చిస్తాడు. నీ బిడ్డలను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. అలాగే ప్రియమైన వాళ్ళరా, మనుషుల్లో ఈరోజు నువ్వు నిందించబడినా, హింసించబడినా, అబద్ధంగా నీ మీద చెడ్డ మాటలు పలికినా కానీ, మరి నువ్వు అనేక విషయాల్లో శోధించబడుతున్నా, కృంగిపోతున్నా, ఒకరోజు దేవుడు నిన్ను నీ తలెత్తువాడుగా ఆయన చేస్తాడు. కాబట్టి ఓర్పుతో, సహనంతో, నెమ్మదిగా దేవుని వైపు చూస్తూ ఉండాలి మనం. పేతురుని దేవుడు దర్శించాడు కానీ ఇక పేతురు ప్రభువుని విడిచిపెట్టుకోవాలి. యోహాను, యాకోబులను దేవుడు దర్శించాడు, ఆంద్రేయని దర్శించారు. వాళ్ళు పని పాట లేని వాళ్ళ, పని చేసుకుంటున్న వాళ్ళ? చెప్పండి. పని చేసుకుంటున్నవారు. ఏం పని చేస్తున్నారు వారు? చేపలు పట్టుకోవటం వారి ప్రధాన వృత్తి. ఎందుకంటే వాళ్ళు జాలర్లు. చాలామంది ప్రియమైన వాళ్ళరా దేవుని సేవ అనే పేరు చెప్పుకుంటూ కష్టపడకుండా బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను కూడా స్పిన్నింగ్ మిల్లో జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఏదో నాకు తగిన జాబ్ నేను చేసుకుంటూ ఉండేవాడిని. ప్రభు నన్ను దర్శించాడు. ఆ పని చేస్తూ ఉన్నా కానీ నా మనసు ఎప్పుడు కూడా ఆ పని మీద ఉండేది కాదు. కొంచెం సమయం దొరికితే బైబిల్ చదువుకోవాలి, కొంత సమయం దొరికితే ప్రార్థన చేసుకోవాలి, నాకు ఖాళీ దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలని తపంతో ఉండేవాడిని. ఏ పని చేసినా ఆ పనిలో మరి స్థిరంగా ఉండేవాడిని కాదు. నా మనసంతా దేవుని వెతుకుతూ ఉండేది. ఎవరికైనా సువార్తను ప్రకటించాలి, ఎక్కడికైనా వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించాలి, అనేకుల కోసం ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఇదే నా మనసులో జరుగుతూ ఉండేది. అది రెక్టిఫై అవుతూ ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మంట నాకు చల్లారలేదు ఈ రోజుకి కూడా.
ఖాళీ సమయం దొరికిన ప్రతిసారి కూడా ఎవరికో ఒకరికి స్వార్థ చెప్పాలి, ఎక్కడో ఒక చోట కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. ఈ విధంగా తపన పడుతూ ఉన్నాను. నా ఆశను దేవుడు ఈరోజు తీర్చాడు. నా పట్ల ఒక ప్రణాళిక దేవుడు ఇచ్చాడు. నేను ఎక్కడైతే నిందించబడ్డానో, అవమానించబడ్డానో, నేను ఒక పాపాత్ముడిగా కనబడ్డానో, ఒక ఎన్నిక లేని వాడిగా నేను ఎక్కడైతే ఉన్నానో, ఎవరైతే నన్ను తృణీకరించి తక్కువ చేసి మాట్లాడారో వారి మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టి నా ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. హల్లెలూయా. నేను చాలా బలహీనుడిని, నిజంగా బలహీనుడిని, అనేక విషయాల్లో బలహీనుడిని. నేను బలవంతుడిని నేను చెప్పలేదు, కానీ నన్ను బలపరచు నా దేవుని యందే నేను సమస్తం చేయగలుగుతున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. పేతురు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇంటికి వెళ్తే హోప్లెస్, తినటానికి కూడా ఏమీ లేదు, బాధగా వాళ్ళు కడుక్కుంటూ ఉన్నాడు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్తే తినడానికి భోజనం లేదు. అలాంటి దయనీయ స్థితిలో పేతురు ఉంటే పేతురుని దేవుడు పిలిచాడు. పేతురు పడవని పరిచర్య కొరకు వాడుకున్నాడు. తర్వాత పేతురు గురించి కూడా ప్రభు ఆలోచించాడు. ప్రభు ఎంతగా పేతురుని ఆశీర్వదించాడంటే 100 రెట్లుగా ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే వారు అలాగూ చేసి, ఆయన చెప్పిన మాట విని వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. ఆ చేపలు రాసి చూసి మురిసిపోలేదు, కానీ ఆ చేపలు రాసి చూసి భయపడి మేము పాపాత్ములయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళమంటే ప్రభు దేనికి వచ్చాడు? ఈ లోకానికి పాపుల్ని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను మనలందరినీ కూడా రక్షించడానికి, మనందరికీ సహాయం చేయటానికి, మనలో ఉన్నటువంటి పాపశాపాలను తొలగించడానికి, శుద్ధి చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరినీ ఎరిగిన వాడు, అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆంతర్యంలో ఉన్నటువంటి ప్రతి విషయం ఆయనకి తెలుసు. ఆయనకి ఎవరు బోధించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అందరిని ఎరిగినవాడు, అందరి విషయాలు ఆయనకి తెలుసు. కాబట్టి పేతురు మనలాంటి వాడే. ప్రభు వైపు చూసినప్పుడు ఆశీర్వదించబడ్డాడు కదా. సంపాదన కోసం దేవుని సన్నిధిని విడిచిపెట్టుకుంటే సమస్యలు కూడా మనకు అలాగే వస్తాయి. కాబట్టి కారం గడ్డలు తిన్నా, మాడి యొక్క మంచినీళ్ళు తాగిన ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి మనకి. డబ్బుల సంపాదన కోసం దేవుని సన్నిధిని బాగొట్టుకుంటే సంపాదించింది మొత్తం చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంటుంది. మరి నువ్వు ఆలోచించుకో, నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం కావాలంటే ఖచ్చితంగా దేవుని మాట విని దేవుని చిత్తానికి లోబడే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.